చాలా మంది యాప్స్ ట్రైన్ చేయాలని ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తుంటారు, విచ్ ఇస్ ఎ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ లో మనం వెయిట్ ఇంక్రీజ్ చేయలేం. ఒకవేళ ఇంక్రీజ్ చేసినా ఆ వెయిట్ ఆ టార్గెట్ మజిల్ మీద పడదు. సో మనం ఏం చేస్తామంటే రెప్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం, విచ్ ఇస్ ఆల్సో అన్ అడాప్టేషన్. దీనివల్ల మెటబోలైట్స్ అక్యూములేట్ అవుతాయి. సో మీరు ఈరోజు 12 రెప్స్ చేస్తారు, రేపు 13 రెప్స్ చేస్తారు, తర్వాత 20, 25. దెర్ ఈస్ నో ఎండ్. మనం ఎంతవరకు అయితే రెప్స్ ఇంక్రీజ్ చేస్తూ పోతుంటామో అంతవరకు మెటబోలైట్స్ అక్యూములేట్ అవుతుంటాయి. దీనివల్ల మనకు బర్నింగ్ సెన్సేషన్, పెయిన్, మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో మనకు మజిల్ గ్రోత్ ఉండదు అండ్ మజిల్ రీకవర్ అవ్వదు. మనం నెక్స్ట్ డే ఏదైనా ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసినప్పుడు లైక్ స్క్వాట్ అండ్ బెంచ్ ప్రెస్ మన కోర్ మళ్ళీ ఎంగేజ్ అవుతుంది. నిన్న చేసిన ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల ఇప్పుడు కోర్ రికవర్ అయ్యిండదు కాబట్టి మనం ఈ ఎక్సర్సైజెస్ ని యాక్యురేట్ గా పర్ఫామ్ చేయలేము. ఎప్పుడైతే మజిల్ ని స్టిమ్యులేట్ చేస్తామో తర్వాత మజిల్ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. సో మజిల్ గ్రో అవుతుంది. తర్వాత మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తాం, మళ్ళీ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, మళ్ళీ మజిల్ గ్రో అవుతుంది అండ్ వి స్టిమ్యులేట్ అగైన్ అండ్ దిస్ ప్రాసెస్ గోస్ ఆన్. ఎప్పుడైతే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తామో మజిల్ స్టిమ్యులేట్ అవుతుంది, తర్వాత రీకవర్ అవ్వదు. రీకవర్ అవ్వకముందే మనం ఇంకో స్టిమ్యులేషన్ ఇస్తాం, సో మళ్ళీ రీకవర్ అవ్వదు. సో మనం ఇంకో స్టిమ్యులేషన్ ఇస్తాం. సో దీనివల్ల మజిల్ డ్యామేజ్ అవుతుంది తప్ప మజిల్ గ్రోత్ ఉండదు. సో ఇప్పుడు యాబ్ విజిబిలిటీ కావాలంటే దెర్ ఈస్ ఓన్లీ 2 ways. 1, లీన్ అవుట్, ఆర్ 2, డూ దీస్ ఎక్సర్సైజెస్. ఇవి యాబ్ ఎక్సర్సైజెస్ కాదు, దీస్ ఆర్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్. యూ డోంట్ నీడ్ దీస్. మనకున్న ఆప్షన్ ఏంటి? వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ యాప్స్ బై డూయింగ్ 5 to 7 rep range. వీ హ్యావ్ టు డూ రోప్ క్రంచెస్ అండ్ వీ హ్యావ్ టు డూ లెగ్ రేజెస్. ఇది కూడా యాబ్ ఎక్సర్సైజ్ కాదు, ఇది యాబ్ ఎక్సర్సైజ్. We study on exercise and sports science and nutrition. Hope this helps. Have a good game. Cheers.